నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పెదకూరుపాడు మండల కేంద్రంలో సినిమా హాల్ సెంటర్లో ఆగి ఉన్న వాహనాలను టాటా ఏస్ వాహనం ఢీకొట్టిన సంఘటన శనివారం సాయంకాలం చోటు చేసుకుంది. సత్తెనపల్లి రూట్లో రైల్వే గేట్ వేయడంతో వెనుతిరిగిన టాటా ఏస్ వాహనం చింతచెట్టు సమీపంలో ఆగి ఉన్న కారుని ఢీకొట్టి ఎదురుగా వస్తున్న మరో కారుని ఢీకొట్టింది. డ్రైవర్ మద్యం సేవించి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టడంతో స్థానికులు ఆపి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అక్కడ నుండి నెట్టుకొచ్చాడు ఆ పర్వతం దగ్గర నుండి घर हम उधर को छेवा इधर छेला तो बाहर गाड़ी छोड़ डाले అదే ఎవరేజ్ అదే నాకు దారి తెలియదు. అదే నాకు తెలియదు కొద్దిగా మీరు లైన్ అది హైదరాబాద్ నుంచి బయలుదేరాం. అదేదో ఊరు మనకు తెలియదు అయితే అటు వచ్చారు. అటు వచ్చి మా దగ్గర మా ఆగిన బండిని గుద్దాడు. 2 డోర్లు పోయాయి సార్. తర్వాత ఏమో ఒక కారు పక్కన ఒక కారు ఒకటి అయింది. ఆ తర్వాత ఆగి మళ్ళీ వెనక్కి మళ్ళీ గుద్దుకొని పోయాడు. తెలియదు సార్ అది ఎలా చేశాడో మనకు తెలియదు సార్. అది ఆయన మళ్ళీ వేరే చోటుకి వెళ్ళిపోయాడు. ఆపోజిట్కి వచ్చాడా డైరెక్ట్ అంటే ఆపోజిట్గా వచ్చాడు సార్. అది వచ్చి ఆ కూరని గుద్ది వేరే కారుని గుద్దాడు. గుద్దుకొని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ గుద్దుకొని పోయాడు. అయితే ఎవరు ఎక్కువ స్పీడ్ వస్తే ప్రమాదం. అవును సార్. అయితే మేము యాక్చువల్గా అయితే చనిపోయాం సార్. మేము యాక్చువల్గా అయితే మా మీదకి వచ్చేది కారు అయితే ఫస్ట్ అయితే మా మీదకి ఎక్కాలి. యాక్చువల్గా నా కారుని గుద్ది ఫస్ట్ తర్వాత ఆ తర్వాత వెళ్ళి గుద్దాడు.